మీ లైఫ్లో అప్పుల బధలు లేక మిమ్మల్ని మోసం చేసే గుప్త శత్రువులు ఎక్కువయ్యారా? ఎంత నమ్మినా వెనుక నుండి పోటు పొడుస్తున్నారా? ఇతే ఆగండి, దీనికి కారణం మీరు చేస్తున్న తప్పు. సమస్యలు వచ్చినప్పుడు మీరు కన్నీరు పెడుతూ నా రథ ఇంతే అని లోతుగా కృక్కుపోతున్నారు. కానీ యుద్ధంలో ఎడుస్తే గెలవరు, ఎదిరిస్తే గెలుస్తారు. వస్తున్న కృత్తికా నక్షత్రం మరియు మంగళవారం కలిసి వచ్చిన రోజు దీనికి సరైన పరిష్కారముంది. మీ లైఫ్లో ఉన్న శత్రువులు, అప్పులు తొలగిపోయి ధైర్యం రావాలంటే ఆ రోజు ఉదయం సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ముందు కెంపు రంగు పువ్వులు లేక కుంకుమ సమర్పించండి. తండ్రి, నా సమస్యలను ఎదుర్కొనే ధైర్యం ఇవ్వండి, నాకు దారి చూపిండండి అని ప్రేమతో అడగండి. ఆయన చేతిలో ఉన్న వేల్లాంటి షార్ప్నెస్ మీ ఆలోచనలకి వస్తుంది. లోకం మొత్తం తారకాసురుడు అనే రాక్షసుడి భయంతో విక్కిరి బిక్కిరి అవుతున్న సమయంలో సాక్షాత్తు శివుని అగ్ని నుండి పుట్టిన చిన్న పిల్లవాడు సుబ్రహ్మణ్యస్వామి ఆడుకునే వయసులో తన చేతిలో వేల్ పట్టుకుని రక్తం చిందుతున్నా భయం లేకుండా యుద్ధానికి బయలుదేరారు. అంతటి మృగమైన రాక్షసుడు ఎదురుగా నిలబడి పోరాడి గెలిచారు. లోక కళ్యాణం కోసం ఆయన తన బాల్యాన్ని త్యాగం చేశారు. ఒక చిన్న పిల్లవాడు లోకం కోసం అంత యుద్ధం చేసినప్పుడు మనం మన సమస్యల ముందు ఎందుకు ఓడిపోవాలి? దీనిలోని సైన్స్ ఏంటి అంటే, మంగళవారం మరియు కృత్తికా నక్షత్రం రెండు ఫైర్ ఎలిమెంట్స్. మన బాడీలో ఇది అడ్రినలిన్కి సంకేతం. మనం భయం వదిలేసి ధైర్యంగా నిలబడినప్పుడు బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ అయ్యి మన ఫోకస్ అనేది ఆ వేల్లాగా షార్ప్గా మారుతుంది. ఇది ఎలాంటి సమస్యనైనా ఛేదించే శక్తి ఇస్తుంది. కాబట్టి మీ లైఫ్లో అప్పులు, శత్రువులు పోయి గెలుపు రావాలంటే లైక్ చేయండి. ధైర్యం కావాల్సిన ఫ్రెండ్కి షేర్ చేయండి. కమెంట్లో ఓం శరవణభవాయ నమః అని రాయండి. నో ద వై బిఫోర్ యు వర్షిప్. మంచి కథలు మరియు దేవుడి విషయాలు వింటుండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.